పాల్గొంటున్న భాగస్వామ్య సంఘాలు వారి యొక్క ప్రెసిడెంట్ గారి గెలుపును కాంక్షిస్తూ మద్దతు ఇచ్చిన సంఘాల మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆదరణ మిత్రులందరికీ నమస్కారం. నేడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగం ఏ స్థితిలో ఉన్నది, ఎమ్మెల్సీలో మన ప్రెసిడెంట్ గారు వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి, మనం ఏదైతే ఆశించామో జరిగారా లేదా, ఆ జరగడానికి ఏమి ఎవరు అవసరం అనే సందర్భాన్ని చూసినప్పుడు వారు పనిచేసిన ఈ 6 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా తన వ్యక్తిగత అవసరానికి సమయం వెచ్చించకుండా కేవలం ప్రభుత్వ విద్యారంగం పేద ప్రజల అభ్యున్నతి కోసమే కృషి చేశారు. గతంలో ఏ ఎమ్మెల్సీ కూడా చేయనటువంటి స్థాయిలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నల్గొండ నుంచి హైదరాబాద్ వరకు 3 రోజుల పాటు నడకయాత్ర చేయడం అంటే అది మామూలు విషయం కాదు. 60 ఏళ్ళ వయసులో కూడా వారు చేశారు. కానీ వారు ఎంతో ఈ సంఘము సమాజానికి సేవ చేయడం లక్ష్యంతో వారు ఎదిగినటువంటి సమాజం నుంచి వచ్చారు. కాబట్టి వారిని గెలిపించినట్లయితే రానున్న రోజుల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కానీ తర్వాత ఈ ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని పెంచడంలో వారి కృషి అమోఘం. ఎందుకంటే ఈ 6 ఏళ్ళలో చూశారు వారు ఉన్నటువంటి తరుణంలోనే ఉపాధ్యాయుల పట్ల కానీ ప్రభుత్వ విద్యారంగం పట్ల కానీ ఆ చులకన భావం అనేటువంటి తగ్గించగలిగారు. వారు ఏ చిన్న కాంట్రవర్సీ స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా వెంటనే వారు స్పందించి ఉపాధ్యాయులు సరైనది కాదు, ప్రభుత్వ విద్యారంగం చులకన చేయడం సరైనది కాదని ఆ స్థాయిలో మన గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారు అదే ఉంటారని చెప్పేసి యూట్యూబ్గా నమ్మాము. ఇప్పుడున్నటువంటి సంఘాలందరూ కూడా నమ్మి వారి అభ్యర్థులను బలపరిచి వారి గెలుపు కృషి చేస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్ని రకాల ఎవరి వ్యక్తిత్వాన్ని ఆలోచించి వేసి మొదటి ప్రాధాన్యతతోనే అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి వాళ్ళ యూట్యూబ్ కృషి చేస్తూ ఉన్నది. ఈనాడు ఉన్నటువంటి భాగస్వామ్య సంఘాలందరూ కలుపుకొని కృషి చేస్తూ ఉన్నాం. సో అందరికీ ధన్యవాదాలు. మొత్తం 21 సంఘాల వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారు. ఈ సంఘాలన్నీ కూడా నా మీద నమ్మకంతో, కాబట్టి ఈ సంఘాలను ఉన్న సభ్యులందరూ ఓట్లు వేస్తారు. నాకు వేసిన తర్వాత మొదటి ఓటుతోనే గెలుస్తుంది తప్ప నాకు ఇంకో అవకాశం కూడా అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఇటు పోరాటంలో ఉన్నాను, అటు అధ్యయనంలో ఉన్నాను, అటు సమస్యల పరిష్కారంలో ఉన్నాను, నిజాయితీలో ఉన్నాను, నిబద్ధతలో కూడా ఉన్నాను. నాకు సిడిపి నిధులు 9 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే 6 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనాకి ఎప్పుడు ఇవ్వలేదు. మొన్న ఈ సంవత్సరం రాష్ట్రం అప్పుల్లో ఉందా, ఈ సంవత్సరం ఇవ్వలేదు. 3 ఏళ్ళు 3 లక్షల 9 కోట్లు ఇస్తే నేను మొత్తం ప్రతి రూపాయి కూడా పాఠశాలల అభివృద్ధి కొరకే కేటాయించిన తప్ప వేరే వాళ్ళకి కేటాయించలేదు. నేను ఓపెన్గా సోషల్ మీడియాలోనే ఆ వివరాలను పెట్టాను. కానీ మిగతా ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు? ఇవ్వలేదు కాబట్టి పెట్టలేదు. ఆ రకంగా నిజాయితీగా పారదర్శకంగా ఈ 6 ఏళ్ల కాలాన్ని నా ఉద్యోగ జీవితంలో నా ఎమ్మెల్సీ బాధ్యతలో నిర్వహించడం జరిగింది. మరి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా, ఇంకేం లేవా అంటే చాలా ఉంటాయి. ప్రభుత్వం పరిష్కారం చేయాలి. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏప్రిల్ తర్వాత మాట్లాడతాం, వచ్చేటట్టు చూసుకుంటాం. ఈరోజు ఈక్యుబేర్ పెండింగ్స్, మెడికల్ బిల్లులు కావచ్చు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కావచ్చు, సరెండర్ లీవులు కావచ్చు, టీఎస్జిఎల్ఐ పేమెంట్స్ కావచ్చు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 3,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు. నేను ఇప్పటికీ 6-7 సార్లు బట్టి గారిని గౌరవంగా అడిగాను. మననైతే హెచ్చరికగానే చెప్పాను, అయ్యా మీరు ఇది పరిష్కారం చేయాలి, మీరు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, అదే పద్ధతిలో 3,500 కోట్లు మీరు ప్రత్యేకంగా కేటాయించి ఉద్యోగుల ఉపాధ్యాయుల యూక్బేర్ పెండింగ్స్ మొత్తం క్లియర్ చేయమని చెప్పాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకా ముందుకు వచ్చి పరిష్కారం చేయడమే ఆ పద్ధతిలో ముందుకు పోతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలు ఉన్నాయి. సమయం 8 గంటల నుంచి పెట్టడం వల్ల పిల్లలు తయారు కావట్లేదు. రెంటెడ్ బిల్డింగ్లోనే 650 స్కూళ్ళు ఉన్నాయి. కాబట్టి ఆ సమయం మార్చాలి. వాళ్ళకి 010 ద్వారా వేతనాలు చెల్లించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. ముఖ్యంగా వాళ్ళకి రాత్రి డే టైం పాఠాలు చెప్పాలి, రాత్రి సమయం కాపలా కాయాలి. వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి పాఠశాలకు 2 డిప్యూటీ వార్డు పోస్ట్ ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి సౌకర్యం కలుగుతుంది. దాని కొరకు నాకు కృషి ఉంటుంది. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పై ఇప్పించాలి, కేర్ టేకర్ తీసుకురావాలి, హెల్త్ కార్డు ఇప్పించాలి. దాని కొరకు నాకు కృషి ఉంటుంది. మోడల్ స్కూల్ టీచర్లకు 010 ద్వారా
జీతాలు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, పదోన్నతులు ఇవ్వాలి. ఆ పనిలో నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ స్కూళ్లకు పర్యవేక్షణ వ్యవస్థ అయిన మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు ఈ ప్రమోషన్లకు రేపు ఎండాకాలంలో తప్పనిసరిగా అవకాశం ఉంది. ఆ పద్ధతిలో ఇప్పిస్తామని. అన్నిటికంటే జటిలమైంది సిపిఎస్ సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పింది నేను రద్దు చేస్తానని. వాళ్ళది కూడా ప్రొవిషన్ అయిపోయింది సంవత్సరం. ఇక మాట్లాడతాం ఎందుకు మీరు రద్దు చేస్తలేరని. ఆ పద్ధతిలో ఏప్రిల్ తర్వాత సిపిఎస్ రద్దు కొరకు ముందుకెళ్దాం. ఆ పద్ధతిలోనే 2003 డిఎస్ వాళ్ళకు కూడా సిపిఎస్ సమస్య పరిష్కారమై 57 మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలా సమస్యలు ఉన్నాయి. ఉన్న వాటిని ప్రతి సమస్య నేను మండలిలో ప్రజెంట్ చేస్తున్నాను, బయట ప్రాతినిధ్యం చేస్తున్నాను, పరిష్కారం కొరకు కృషి చేశాను. కొన్ని పరిష్కారమైనవి. మీరు మళ్ళీ నన్ను గెలిపించండి. మిగతా సమస్యల పరిష్కారంలో నా కృషి ఉంటుంది. ఇదే పద్ధతిలో నిజాయితీగా, నిబద్ధతగా ఈనాడు 2019 మార్చిలో నన్ను పైసా ఖర్చు లేకుండా గెలిపించారు. ఏదైనా కొద్ది గొప్ప ఖర్చు అయితే తిరగడానికి కార్యకర్తలు పెట్టుకున్నారు. ఆ రకంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ కాన్స్టిట్యూన్సీలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క గౌరవం చాలా పైకి పెరిగింది. ఆ రోజు ఆ గౌరవాన్ని అదే స్థాయిలో నేను 6 సంవత్సరాల పాటు అదే పద్ధతిలో పనిచేసి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాను. నేను గౌరవంగా ఉన్నాను. ఇప్పుడు కూడా ఏదేదో కనిపిస్తున్నది, డబ్బుకు కానీ ఇతర ప్రలోభాలకు కానీ సిట్టింగ్లకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలో ఉన్న ఏ ఓటరు కూడా, ఉపాధ్యాయ అధ్యాపక ఓటరు కూడా సిట్టింగ్లకు వెళ్ళకండి. ఏదైనా ప్రలోభం పెడితే ఆ ప్రలోభాలకు దూరంగా ఉండండి. ఎవరైనా అభ్యర్థి అటువంటి దానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఎండగట్టండి. నిజాయితీ ఉండండి, స్వచ్ఛందంగా ముందుకు రండి, ఓటేయండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి గెలిపించండి. ఆ ఇష్టంలో నేనుంటాననేది నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో రేపు 27 ఫిబ్రవరి నాడు ఎన్నికలు నిర్వహణ జరగాలని, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా కోరుతున్నాను. సిట్టింగులు కానీ, ధర ప్రవాహం కానీ ఇటువంటి ఏవి కూడా ఉపాధ్యాయ నియోజకవర్గంలో జరగకుండా చూడాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ మరియు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్న అన్ని సంఘాల నాయకులకు పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ